బస్సు ఎక్కితే మనం కనీసం జనాల్లో 10 నిమిషాలు నిలబడలేము. అలాంటిది తన మొదటి నుంచి చివరి వరకు కూడా ఇంత ఏజ్లో కూడా కండక్టర్గా తన ప్రయాణాన్ని సాగించడం అన్నది మామూలు విషయం అయితే కాదు. ఈ ఏజ్లో కూడా కండక్టర్గానే చాలా మట్టుకు సుదీర్ఘ ప్రయాణం కొనసాగించాడు. అలాగే మూలాలు మర్చిపోలేదు. ఏ రోజు కూడా తను అంటే ఫ్యామిలీ రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈ రోజుకి కూడా ఇంటి దగ్గర తనకి అవకాశం ఉన్న ఏదో ఒక వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అలాగే ఇంటి దగ్గర అరటి తోట ఇవన్నీ వేసి అంతా తన ఆనందం పొందుతూ ఉంటాడు. అలాగే పాటలు అంటే కూడా బాగా ఇష్టం. పాటలు మంచిగా పాడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి తన చుట్టూరా ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆనందంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ రిటైర్మెంట్ లైఫ్ మా బామ్మని హ్యాపీగా ఉండాలని ఈ అందరి ఆశీస్సులతో ఇకపై తర్వాత జీవితం అంతా కూడా ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. ఇంకా దినేశ్వరరాజు చెప్తే దినేశ్వరరావు మా చిరకాల మిత్రుడు. ఆల్మోస్ట్ 90 ఇక్కడ అంటే నాయుడు గారు ఎంత ఎంజాయ్మెంట్, దినేశ్వరరావు అంత క్రమశిక్షణ. ఎంత క్రమశిక్షణ అంటే ఏ రోజు కూడా తను 37 సంవత్సరాల సర్వీస్లో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు డ్యూటీకి. ఇలాంటి కూడా 300 లీవులు అడ్జస్ట్ చేయాలి, 300 లీవులు కూడా సంపాదించారు. అలాగే ఏ రోజు కూడా సిక్ చేసిన సందర్భం లేదు. అలాగే తనకి ఏ పని ఇస్తే ఆ పని, తనకి ఇచ్చిన పనిని 100%, 110% ఆయన అవుట్పుట్ ఇచ్చి ఆ యొక్క తన పాత్రకి అయితే న్యాయం చేశాడు. దురదృష్టం 89 బ్యాచ్ వాళ్ళకి ఏడీస్ ప్రమోషన్ రాలేదు. అలా కనెక్ట్గానే ఆయన 37 ఇయర్స్ కనెక్ట్గానే చేశారు. ఎక్కడ కూడా ఇక్కడ ఇంకా ఎన్ఎస్ఆర్ 62 నెంబరు 45 50 అంతే. ఆయన వయసు 62 ఇప్పటికీ ఎవరు నంబరు ఎవరు నమ్ముతారా? అదే 50 ఇయర్స్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే ఎంత మేము ప్రత్యేక సందర్భంలో కలుసుకున్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే మాట్లాడుతూ ఏదైనా ఎన్ఎస్లో అయితే అది జంగింగ్ చాలా గట్టిగా సందర్భంగా వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, అలానే సహా ఉద్యోగులకి, అలాగే ఈ కార్యక్రమానికి అందిస్తున్నటువంటి డిప్యూటీఓ గారికి అందరికీ వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ముందు చెప్పిన అందరూ చెప్పారు. అదేవిధంగా ఆయన పాట ద్వారా కూడా మనిషి ఎలా ఉండాలో ఆయన చక్కగా విశ్లేషించి పాత పాట అయినా కానీ కొత్తగా సందర్భానుసారం బాగా చెప్తారు. రెండోది ఎన్ఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మాటని చెలోక్తిగా మాట్లాడతారు. అది ఆయనకు ఉన్నటువంటి నైజం. సమస్యను కూడా చెలోక్తిగా చెప్తూ ఎదుటి వ్యక్తికి అది గుర్తుకునేలా ఉంటుంది. అది మాత్రం వాస్తవం. ఆయన చెప్పిన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఎదుటి వ్యక్తికి అందుకుంటుంది. అంత బాగా చెప్పగలరు. అది ఆయన భావ ప్రకటన అనేది చాలా ఎక్కువగా బాగుంది. ఇంక రెండోది చూస్తే కండక్టర్గా రిటైర్ అవుతున్నారు. ఈరోజు కండక్టర్గా రిటైర్ గ్రేడ్ 2గానే రిటైర్ అయిపోతున్నారు. నేను కూడా అదే పరిస్థితిలో రిటైర్ అయిపోతాను. ఎందుకంటే మాకు 35 సంవత్సరాలు వేరే డిపార్ట్మెంట్లో చూస్తే చాలా మంచి పొజిషన్లో ప్రమోషన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. నేను అలాగే రిటైర్ అయిపోతున్నాను. ఇంకోటి ఏంటంటే ఓడిఎంలు ఏడీసీగా అంటే ఆ ఫీల్డ్ అనుభవిస్తూ మాత్రం రిటైర్ అవుతున్నారనే దానికి చక్కగా చెప్పగలం. రెండవది ఉద్యోగం వచ్చేసరికి బ్యాచిలర్స్గానే డిపార్ట్మెంట్లో ఎంటర్ అయింది. ఉద్యోగం తర్వాత ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ కోసం
ముందు యథారూపంగా ఉద్యోగాల్లో పెట్టుకున్నాం. ఈరోజు ఫ్యామిలీ తోటి అటాచ్మెంట్, ఆ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ ఆలోచిస్తూ ఈరోజు రిటైర్మెంట్కి వచ్చేస్తాం. ప్రతి ఉద్యోగి వాళ్ళ జీవితంలో జరిగేది అదే. రెండోది మా పరిస్థితి చూస్తే కాలంతో పడుగు పెట్టుకుని ఉద్యోగం చేస్తారు. మాకు ట్రాన్స్పోర్ట్ ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, ఇలా రావాలి. మిగిలిన ఉద్యోగులు రూముల్లో ఉద్యోగం చేస్తే వాళ్ళంతా చక్కగా ఉద్యోగం చేస్తున్నారు అంటే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందనే విషయాన్ని నేను చెప్తున్నాను. మరి ఈ విధంగా ఎంత అయితే కుటుంబం కోసం ఆయన కష్టపడారో కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు అందించాల్సింది ఏంటంటే ప్రేమ, ఆదరణ, కరుణ. ఇది వాళ్ళకి అందిస్తే ఎంతవరకు చేసిన సర్వీస్కి వాళ్ళకు ఒక అర్థం అనేది దొరుకుతుంది. ఈ విషయాన్ని ఇంత తక్కువ టైంలో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్పింది ఏమైనా పొరపాటు అంటే క్షమించండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయుడుగా పాల్గొంటారు. సభ్యులకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇద్దరు ఏడీసీలుగా, కండక్టర్లుగా ఆర్టీసీలో ఆయన వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి 35 సంవత్సరాలు 37 సంవత్సరాల క్రితం అంత ఆశమర్చింది. ఇంకా ఇంతమంది నవ్వుతున్న కుటుంబ సభ్యుల తాలూకా కృషి ఫలితం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అవన్నీ వాళ్ళకి తోడుగా ఉండాలని రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళని ఆరోగ్యంతో మీరే ఆనందంగా ఇచ్చాలని ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అనకాపల్లి డిపో నుంచి రిటైర్ అవుతున్నటువంటి కేఏ నాయుడు గారు, ఏడీసీ గారు, అదేవిధంగా ఎన్ఎస్ రావు గారు, శంకర్రావు గారు. నాకు ఈరోజే తెలిసింది ఈ పేరు శంకర్రావు. సో ఎన్ఎస్ రావు గారికి వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అనకాపల్లి డివిజన్ గారికి, వాళ్ళ టీంకి, అలాగే అసోసియేషన్కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే రేపు పిఎం ప్రోగ్రామ్ ఉంది మనకి భోగాపురంలో. సో బస్సెస్ అయ్యి ఈరోజు మనం పంపించుకోవాలి, అందుకని చాలా హడావిడిగా చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మా దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీ ఇంత లాంగ్ సర్వీస్ 30 సంవత్సరాలు పైబడి సర్వీస్ అందించినటువంటి వారిని సగౌరవంగా సన్మానం చేసి వారు చేసిన సేవలను గుర్తించి ప్రశంసించుకుంటూ వారిని గౌరవించుకొని పంపించడం అనేది చాలా మా బాధ్యత అది. సో ఈ షార్ట్గా చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా మమ్మల్ని మన్నించాలి. వీరి గురించి చెప్పాలి అని అంటే కేఏ నాయుడు గారు 2019లో వచ్చినట్టున్నారు అనకాపల్లి డిపోకి. ఏడీసీ ప్రమోషన్ మీద వచ్చినట్టున్నారు. అన్నట్టుగా వచ్చారు. ఓకే, నేను అప్పటి వరకు 2019 వరకు నేను అనకాపల్లి డిఎంగా చేసి జూన్ జూలైలో నేను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యాను. కాబట్టి ఆయనతో అప్పుడు నాకు అంత పరిచయం లేదు. బట్ యాజ్ డీపీటీవ్గా వచ్చిన తర్వాత అనకాపల్లి డిపో విజిట్కి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది. వెరీ అంటే ఎలాగంటే ఇంకా చాలా ఇన్నోసెంట్గా అమాయకత్వం లాగా ఉంటారు, అంటే ఎక్కువగా మాట్లాడరు. బట్ అయినప్పటికీ కూడా ఈ కొద్ది పీరియడ్లో కూడా అంటే జనరల్గా ఎవరికైనా సరే ఒక 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యం అనేది అంత బాగోదు, మీన్స్ ఆరోగ్యం సహకరించదు ఎవరికి కూడా. అలాంటిది ఇంత లాంగ్ పీరియడ్లో కూడా 62 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆర్టీసీలోని సిబ్బందికి సౌకర్యాలు ఉంటాయి, కానీ ఈ అనకాపల్లి డిపోలో ఏమేమి లేవనేసి ఆయన గుర్తించుకొని నేను రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి నేను గుర్తుండాలి,
వాళ్ళకి ఏదో ఒకటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వారు నిన్న వాళ్ళ సన్ను కూడా ఇద్దరు వచ్చి ఇలాగ మేము స్టాఫ్కి ఎయిర్ కూలర్ వాటర్ ప్యూరిఫైయర్ ఇవ్వాలనుకుంటున్నాం మేడం అన్నాడు. అలాగే ఇది కూడా బస్ స్టేషన్ కూడా మనకు కనిపించారు కదా మేడం, డస్ట్బిన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను అనేది చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. రిటైర్ అయిన తర్వాత మాకు ఎందుకులే అనేసి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చూసాము. బట్ ఇంకా స్టిల్ సంస్థ కోసం ఇంకా నేను రిటైర్ అయినప్పటికీ ఇంకా నేను ఏదో ఒకటి నా సంస్థకి చేయాలని ఇంకా ఆ అభిమానాన్ని పెట్టుకొని ఈ డొనేషన్ అనేది ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఎన్ఎస్ రావు నాకు బియ్యంగా ఉన్నప్పటి నుంచి పరిచయమే. అంటే తను చెప్పాలనుకుంటే చెప్పేస్తూ ఉంటారు, మనం చెప్పేది గ్యాప్ కూడా ఉండదు. అయినప్పటికీ వెరీ వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ స్టాఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన్ని చాలా విధంగా మేము వాడుకున్నాం. ఇలాంటి స్పెషల్ ఆపరేషన్స్ అయినప్పటికీ ఏదైనా సెక్షన్లో ఎవరైనా ఏడీసీ కానీ ఎవరైనా సిబ్బంది లేనప్పుడు ఆ లోటుని భర్తీ చేయడానికి మధ్యలో ఎన్ఎస్ రావుని పుష్ చేస్తూ ఉండేవారు. సో ఆ రకంగా ఏదైనా సరే కొంతమంది ఏంటంటే ఇస్తే కంప్లీట్గా ఇవ్వండి లేకపోతే లైన్కి పంపించండి అంటారు. బట్ అలా కాదు, లైన్కి కండక్టర్గా వెళ్ళినంతకాలం వెళ్ళేవారు మధ్యలోని అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ డెడికేషన్ డ్యూటీస్కి రావడము ఇట్లా కొంతమంది విసుకుంటారు. అలాంటివి కాకుండా ఆ రకంగా కూడా ఇక్కడ అనకాపల్లి డిపోకి సేవలు అందించాలని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలన్నా సర్వీస్ ఇచ్చారు. ఒక కండక్టర్గా 37 సంవత్సరాలు విధులు నిర్వర్తించి ఒక్క కేసు కూడా లేకుండా ఒక రిమార్క్ కూడా లేకుండా రిటైర్ అవుతున్నారు అని అంటే చాలా గర్వించదగ్గ విషయమే. చాలా ఆకర్షణీయంగా చెప్పారు. ఆయనకి తెలుసు ఆర్టీసీ అంటే ఏంటి, ఆర్టీసీ సంస్థ గురించి, ఇక్కడ పడే సిబ్బంది యొక్క ఇబ్బందుల గురించి అంతా కూడా ఆయనకి తెలుసు. అదే ఆయన మాటల ద్వారా కూడా తెలియపరిచారు. అంటే ఆర్టీసీలో ఉద్యోగం చేస్తే అండి ప్రపంచంలో ఏ ఉద్యోగం అయినా సరే చేసేయచ్చు ఎవరైనా సరే. అంత కష్టం ఆర్టీసీలో. అంటే మనము డిసిప్లిన్గా ఉండాలి, నిబంధనలు పాటించాలి, ప్రయాణికుల దగ్గర వాళ్ళ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలి, వాళ్ళతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే వాటికి సహకరించాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా చాలా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మేము సడన్గా ఫోన్ చేసి 10 బస్సులు స్పెషల్స్ వెళ్ళాలి అని అంటాం. వాళ్ళు ఎట్లా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉన్నా సరే వాళ్ళు డ్యూటీకి అటెండ్ అవ్వాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇది ఒక సంస్థలోని ఇలాంటివి ఉంటుంది. అలాంటి ఎమర్జెన్సీ మనంతా కూడా ఎమర్జెన్సీ దాంట్లోనే వస్తుంది. 24/7 సర్వీసుల్లోనే వస్తుంది మన ఆర్టీసీ అనేది. సో అలాంటి దానికి సంస్థకి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా అదేవిధంగా సంస్థని పేరు ప్రతిష్టలు పెంచారే తప్ప వీరిద్దరూ కూడా ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా సంస్థ పేరు ప్రతిష్టలు అనేది తగ్గించలేదు. సో ఇలాంటి వాళ్ళతో పనిచేసినందుకు కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సంస్థలో నుంచి సంస్థ ఎంప్లాయీ కాకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వీళ్ళిద్దరు ఈరోజు రిటైర్ అవుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది వీళ్ళిద్దరూ కూడా. సో నెక్స్ట్ వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనేసి, మరి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ వైఫే మిస్సెసే. సో వాళ్ళు పొద్దున్నే 5 గంటలు 4 గంటలకు క్యారేజ్ కట్టి పంపించుంటారు. వాళ్ళు నాకు తెలిసి 3 గంటలకు లేచి ఉండొచ్చు. 3 గంటలకు లేచి మళ్ళీ టిఫిన్ ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏంటంటే తెల్లవారి బయటికి వెళ్ళిన వ్యక్తి రాత్రికి ఎప్పుడో డ్యూటీ ముగించుకొని 9-10 గంటలకి ఇంటికి చేరుతారు. ఐ థింక్ పిల్లలు కూడా అదే చూసి ఉంటారు. మేబీ ఆ తండ్రి కష్టాన్ని చూసే పిల్లలు చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారు అనేసి నాకు అనిపిస్తుంది. ఇద్దరు ఫ్యామిలీస్ చిల్డ్రన్స్ చూస్తే చాలా సెటిల్గా ఉన్నారు. అందరూ కూడా బాగా సెటిల్ అయి ఉన్నారు. సో అందుకని అంటారు తల్లిదండ్రులు కష్టాన్ని చూసి పిల్లలు కూడా పెరుగుతారు అనేసి అంటారు. అందుకని సో థ్యాంక్ యూ ఫర్ దట్. వీళ్ళిద్దరినీ కూడా రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా చూసుకోవాలనేసి కోరుకుంటున్నాను.
And then last but not least, థ్యాంక్ యూ అండి. మీరు ఎంతో వర్క్ చేస్తాను. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ముందుగా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నేను చేస్తాను. నేను మెయిన్ రావడానికి కారణం అయితే ఎన్ఎస్ రావు గారేనండి. నాకు వారం రోజుల నుంచి 1 వీక్ నుంచి లిటరల్గా మీరు రావాల్సిందే అని మెసేజ్ నన్ను కలవడం అందుకే వచ్చాను మెయిన్. అండ్ దెన్ వాళ్ళ అబ్బాయికి నాయుడు గారి అబ్బాయికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆఫీస్ తరఫు నుంచి మీకు థ్యాంక్ యూ అందరికీ. అలాగే ఇప్పుడు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ముందుగా సన్మానం అంటే మేడం గారు వేరే టాస్క్ కావాలి కాబట్టి ముందుగా డిపార్ట్మెంట్ సన్మానం చేసేస్తుంది. తర్వాత మనం ముందుగా సార్ చూడండి మీరు ఎలాగా ఇప్పుడు పెళ్లి చూడలేదు. ఇది వేళ సన్మానం చూసుకొని కాకుండా చూసి సెలవు ఉంటాను మా ఇచ్చేటి సరే దగ్గరే రండి. అందరినీ పొట్టు పెట్టి వెళ్ళాలా? అట్లా చేద్దామండి. హ్యాపీ రిటైర్మెంట్. మళ్ళీ మనం కంటిన్యూ అవుదాం. అది పిలుస్తా చూడండి ఎందుకు పర్వాలేదు అలా వెళ్తారా వెళ్ళండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పుడు ఎన్ఎస్ రావు సన్మానం చేసేవాళ్ళు ఉన్నాయేమో వచ్చేయండి. ఎన్ఎస్ రావు వచ్చేయండి. రా నాయుడు దండలు పోయా అండేసండి మీరు వేసండి అలాంటి అన్నికి ఇచ్చారు అన్ని
వేసుకోండమ్మా, మళ్ళీ వేసుకోండి. మళ్ళీ వేసుకోండి, మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోండి. అబ్బా, ఎంత ఆనందం ఉంది నాయుడు. అదే ఆ దండ వేస్తుంటే ఎంత ఆనందం అబ్బా. ఈ పలుకులు వెలుగు తర్వాత వెలుగు. పెళ్ళే 39 సంవత్సరాలు అయితే ఇప్పటికే. చూశారు కదండి, డిపార్ట్మెంట్లోని చాలా చక్కగా చాలా హ్యాపీగా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అయితే బిఫోర్ వీడియోలోని ఒక సిస్టర్ ఇలా అయితే కామెంట్ చేశారు. అదేనండి, ఊరి పేరు పెట్టండి అని అడిగారు. మా నాన్నగారు సర్వీస్లో ఉంటుండగా ఒక 3 డిపోలు అయితే మారి ఫైనల్గా అనకాపల్లి అయితే రీచ్ అయ్యారు. అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ అనకాపల్లి అండి. కరెక్ట్గా రిటైర్మెంట్కి కొన్ని సంవత్సరాల ముందైతే అనకాపల్లికి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదంతా అనకాపల్లిలోనైతే జరుగుతుంది. ఒక ఉద్యోగి రిటైర్ అవుతాడు, కానీ ఒక తండ్రి బాధ్యతలకు ఎప్పుడూ రిటైర్మెంట్ ఉండదు. నిజమే కదండి. కుటుంబం కోసం తన కోరికలను పక్కన పెట్టి ప్రతి తండ్రి నిజమైన హీరో. గుర్తుపెట్టుకోండి, పిల్లలకు ఆస్తి ఇవ్వడం గొప్ప కాదు, మంచి పేరిచ్చి వెళ్ళడం గొప్ప. జీవితంలో సంపాదించిన డబ్బు కంటే సంపాదించిన మనుషుల ప్రేమ విలువైనది. నిజాయితీతో చేసిన పని ఆలస్యంగా అయినా గౌరవాన్ని తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్గా మా నాన్నగారికి చెప్పాలనుకున్నది ఏంటంటే, నాన్న, ఈ 35 సంవత్సరాలు మా కోసం కష్టపడ్డారు. మీ చెమటతో మా జీవితాలను అందంగా తీర్చిదిద్దారు. ఈరోజు మీకు వచ్చిన ప్రతి శాలువా, ప్రతి పూలమాల, ప్రతి సన్మానం మీ నిజాయితీకి వచ్చిన పెద్ద గౌరవం. ఇక నుంచి మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ చిరునవ్వే మా బాధ్యత. మీలాంటి తండ్రి మా జీవితంలో ఉండడం మాకు చాలా అదృష్టం. మీ పైన మాకెప్పుడు గౌరవం అలాగే ఉంటుంది. ఫైనల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు సన్మానం చేసిన తర్వాత మేము కూడా అలా కొంచెం సన్మానం చేసేసి ఇంటి దగ్గర కొంచెం ఫంక్షన్ అయితే పెట్టుకున్నామండి. అక్కడికైతే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, చాలా టైం అయితే అయిపోయింది. ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్ ఇద్దరిది ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంటి దగ్గర ఆల్రెడీ చుట్టాలైతే వచ్చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూషను అక్కడైతే వస్తుంది, తప్పకుండా చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే గుర్తొస్తూ ఉంటుంది కదా. ఫైనల్గా అందరూ ఫ్యామిలీ పిక్ అయితే దిగిపోయి ఇంకా ఫాస్ట్గా చలో ఇంటికి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాము. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 2 అండి. డిపార్ట్మెంట్లోని కొంచెం లెంతీ వీడియో అయిపోవడం వల్ల నేను 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఇంకా ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే తప్పకుండా ఛానల్లో అయితే ఉంటుంది, వెళ్ళి వాచ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే ఉంచుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.